హాయ్ అండి. ఎలా ఉన్నారు? దేశాల మధ్య యుద్ధం అయితే ఆగట్లేదు. దాని ముగింపేంటో కూడా తెలియట్లేదనమాట. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద తిరుగుబాటు చేస్తుంది. ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికాని ఏం చేయలేక వాటి బేసెస్ మీద అంతా కాల్పులు జరుగుతుంది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఇంకా కూడా ఏం జరగబోతదో తెలియట్లేదు. ఎందుకంటే దాని ముగింపు లేదనమాట అది. అలాగే ఇప్పుడు హెచ్-1బీ యుద్ధం అయితే నడుస్తుందనమాట ఇక్కడ. యుద్ధం అని చెప్పట్లేదు గానీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. చాలా వరకు ఉన్న డౌట్స్ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు క్లియర్ అయిపోతాయనమాట. ఎందుకంటే చాలా వరకు ఏమంటున్నారంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి $1,00,000 ఫీ కట్టి ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు? ఒక ఎంప్లాయీకి $1,00,000 ఫీ ఎంప్లాయీ తరపున గవర్నమెంట్‌కి పే చేసి తనకి మళ్ళీ వేజ్ లెవెల్‌లో సాలరీ ఇవ్వగలడా? అండ్ $1,00,000 ఫీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు టెక్సాస్‌లో, ఫ్లోరిడాలో హెచ్-1బీ ఫ్రీజ్ చేశారు కదా! మరి టెక్సాస్ నుంచి, ఫ్లోరిడా నుంచి చేయలేరు కదా అని చెప్పేసి. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా మనం 2024-25కి గాను, 2025-26కి గాను మనం అప్లై చేసినప్పుడు ఓన్లీ లాటరీ బేస్డ్ చేశాం కదా! అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ ఉందా ప్రాసెస్‌లో అని చెప్పేసి దాని గురించి. అండ్ ఇప్పుడు కొత్తగా ఆర్ఎఫ్‌ఈస్ పడుతున్నాయి కదా! ఆర్ఎఫ్‌ఈస్ అనేది ఏంటి అని చెప్పేసి దీని గురించి అయితే ఈరోజు వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. పాయింట్‌కెళ్ళిపోదాము. చాలా వరకేంటంటే మనం చూడండి 2024 గాని, 25 గాను ప్రాసెస్ గాని, 2025-26 ప్రాసెస్ గాను ఓన్లీ నేమ్ పంపిస్తే అయిపోతది. ఒక కంపెనీ నుంచి మాకు పలానా ఎంప్లాయీ కావాలి, పలానా అని చెప్పేసి తనకి హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోతది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడేంటంటే సాలరీ బేస్డ్ చేసుకొని అంటే వేజ్ లెవెల్‌లో చేసుకొని మనకి లాటరీ సిస్టమ్ జరుగుతుంది కాబట్టి ఒక ఎంప్లాయర్ ఎవరైతే ఒక హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేయాలి ఒక ఎంప్లాయీ కంటే గనక తను ఇన్ఫర్మేషన్‌తో పాటు టోటల్‌గా అసలు తనకి ఏ సాలరీ ఇద్దామనుకుంటున్నాడు? తను ఏ స్టేట్ నుంచి హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాడు? స్టేట్ లెవెల్‌లో ఆ లెవెల్‌కి తగ్గ సాలరీ ఎంతుంది? ఏంటి అనేసి ప్రాపర్‌గా తన డీటెయిల్స్ ఇవ్వాలి. ప్రాపర్‌గా డీటెయిల్స్ ఇవ్వలేదనుకోండి, ఒకవేళ లాటరీ పిక్ అయిపోయిందనుకోండి, ఇవే సీఎస్‌కి పిటిషన్ చేసే టైంలో కంపల్సరీ అవి ఇవి మ్యాచ్ కావాలి. అవి ఇవి మ్యాచ్ కాకపోతే కంపల్సరీ ఆర్ఎఫ్ఈ పడతదనమాట. ఆర్ఎఫ్ఈ పడితే గనక అది ఏ టైప్ ఆర్ఎఫ్ఈ అంటే గనక ఇప్పుడు ఎస్ఓసీ కోడ్ ఎగ్జాంపుల్‌కి ఎస్ఓసీ కోడ్ యూజ్ చేస్తాం కదా మనం. ఏంది లాటరీ సబ్మిట్ చేసే టైంలో ఎస్ఓసీ కోడ్, వేజ్, లొకేషన్ ఇవన్నీ కంపల్సరీ పిటిషన్ ఏసే టైంలో కూడా మ్యాచ్ అవ్వాలనమాట. మ్యాచ్ కాపోతే ఇప్పుడేంటి ఒకవేళ ఇవే సీఎస్‌కి జాబ్ డిస్క్రిప్షన్ గాని, ఎస్ఓసీ కోడ్ మ్యాచ్ కాపోతే కంపల్సరీ ఆర్ఎఫ్ఈ పడతది. ఎందుకంటే ఈ ఎస్ఓసీ కోడ్ అనేది అసలు హెచ్-1బీ అప్లై చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ జాబ్ అప్లై చేస్తున్నాము. లైక్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి ఒక ఎస్ఓసీ కోడ్ ఉంటది. మేనేజ్మెంట్ అనలిస్ట్‌కి, ఐటీ అనలిస్ట్‌కి అట్లా డిఫరెంట్ టైప్ కోడ్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఎందుకంటే ఎస్ఓసీ కోడ్ అనేది మెయిన్ రోల్ ఎందుకంటున్నానంటే జాబ్ క్లాసిఫికేషన్ ఏ జాబ్ అప్లై చేస్తున్నారు అంటే సాలరీ వేజ్ ఏంటంటే ఎస్ఓసీ కోడ్‌ని బట్టి కూడా ఆ సాలరీ వేజ్ అంటే ఇంత సాలరీ ఉండాలి. ఎందుకంటే అమెరికాలో హెచ్-1బీ మీద ఆహ్, ఇంత సాలరీ ఉండాలని సూచిస్తది కాబట్టి ఆ సాలరీ నిర్ణయించడానికి. అండ్ తర్వాత స్పెషాలిటీ ఆక్యుపేషన్ అంటే ఈ హెచ్-1బీ అప్లైకి స్పెషల్ డిగ్రీ అవసరం ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అండ్ ఎల్సీఏ ఫైలింగ్‌లో కూడా కంపల్సరీ ఎస్ఓసీ కోడ్ ఇవ్వాలనమాట. ఇవన్నీ కంపల్సరీ ఎస్ఓసీ కోడ్‌ని బేస్ చేసుకునే ఉంటాయనమాట. ఒకవేళ హెచ్-1బీలో రాంగ్ ఎస్ఓసీ కోడ్ ఇస్తే గనక ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్ఎఫ్ఈ పడే అవకాశం ఉంది. ఎందుకంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనమాట. ఎవిఎస్‌సిఎస్‌కి కంపల్సరీ జాబ్ డిస్క్రిప్షన్ మరియు ఎస్ఓసీ మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ కాకపోతే గనక ఈ జాబ్ ఈ కేటగిరీ కాదా? వీళ్ళకి స్పెషల్ డిగ్రీ అవసరమా? లేక వీళ్ళ డ్యూటీస్ ఏంటి? అని చెప్పి మళ్ళీ మళ్ళీ క్వెరీస్ అడగతా ఉంటే మనం ప్రూవ్ చేసుకుంటా ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి హెచ్-1బీ పిటిషను ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఏంటంటే గనక యూఎస్‌సిఎస్ వాళ్ళు కంపల్సరీ ఎస్ఓసీ కోడ్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాని పక్షంలో ఇది స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదు కదా! అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ హెచ్-1బీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేబీ అప్రూవ్ కాకపోవచ్చనమాట. థర్డ్ థింగ్ వచ్చేసి సాలరీ వేజ్ అనమాట. కంపల్సరీ ఎస్ఓసీ కోడ్‌ని బేస్ చేసుకొని సాలరీ వేజ్ ఉంటది కాబట్టి మనం ఒకవేళ రాంగ్ ఎస్ఓసీ కోడ్ ఇస్తే గనక సాలరీ తక్కువ చూపిస్తుంది. దాన్ని బట్టి లేబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా మనకి ప్రాబ్లమ్ చేస్తారనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడల్లా గాని, ఒకవేళ ఇప్పుడు మనం బయటపడ్డా కూడా హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళినప్పుడల్లా కూడా అండ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి వీటన్నిటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కంపల్సరీ ఎస్ఓసీ కోడ్ అనేది మెయిన్ రోల్ అనేది ఈ ప్రాసెస్‌కి ఇప్పుడుండే ప్రాసెస్‌కి కంపల్సరీ ఎస్ఓసీ కోడ్ అనేది మెయిన్ రోల్‌గా చూస్తున్నారనమాట. కాకపోతే న్యూ హెచ్-1బీ మోడరైజేషన్ రూల్ అనేది జనవరి 17, 2025 నుంచి ఎఫెక్టివ్ అయింది కదా! సో, దీన్ని బట్టి హెచ్-1బీ ప్రోగ్రామ్‌ని కొంచెం అప్డేట్ చేసి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే క్లియర్ చేశారు కదా! సో, 2025కి, 26కి గాను కొన్ని చేంజెస్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ రూల్ అయితే క్లారిటీ ఇచ్చారు కదా! ఇప్పుడైతే ఏంటంటే జాబ్ డిగ్రీకి డైరెక్ట్ రిలేటెడ్ ఉండాలి. దాంట్లో వచ్చేసి కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకోండి. దాంట్లో ఐటీ అనే కాకుండా సో, కంప్యూటర్ సైన్సు, డేటా సైన్స్ ఇలా కొన్ని ఫీల్డ్స్ అయితే యాక్సెప్ట్ చేశారు కదా! సెకండ్ థింగ్ వచ్చేసి ఫార్మ్ I-129 అనమాట. ఇది 2025 కొత్త వెర్షన్ అనమాట. ఇదేంటంటే హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేసే మెయిన్ ఫార్మ్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఆహ్, ఇంతకుముందు లాటరీ ఎట్లుండేది? ర్యాండమ్‌గా లాటరీ జరిగేది. ఇప్పుడు అలా కాకుండా వేజ్ లెవెల్‌లో కాబట్టి ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళకి సెలక్షన్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఫోర్త్ వచ్చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది మ్యాచ్ కావాలన్నమాట. ఇదేంటి లాటరీ సబ్మిట్ చేసే టైంలో మనం ఏదైతే వేస్ కానీ, ఎస్ఓసీ కోడ్ గాని, లొకేషన్ గాని ఇస్తామో కంపల్సరీ పిటిషన్ ఫైల్ చేసే టైంలో కూడా అవి మ్యాచ్ అవ్వాలన్నమాట.
ఇవన్నీ కూడా కొన్ని కొత్త రూల్స్ పెట్టారనమాట. సో, హెచ్-1బీ ప్రాసెస్ అయితే అలా ఉండబోతుందనమాట. ఇప్పుడు చాలా వరకు నెక్స్ట్ థింగ్ మెయిన్ ఏంటంటే, అందరికేమనిపిస్తుందంటే $1,00,000 కాన్సెప్ట్ వచ్చింది గదా! హెచ్-1బీ ఫైలింగ్ తగ్గుతదేమో, లాస్ట్ ఇయర్ ఆ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఇయర్ తక్కువ అప్లికేషన్స్ రావచ్చేమో అంటే గనక, అంచనా ప్రకారం చూస్తే అలాగే ఉంది. ఎందుకంటే బయట కంట్రీస్ నుంచి హెచ్-1బీ ఫైలింగ్ అనేది తక్కువుందనమాట. ఎందుకంటే $1,00,000 కట్టాలి కాబట్టి. ఒక ఎంప్లాయీకి $1,00,000 తన తరపున గవర్నమెంట్‌కి కట్టి, తనకి ఒకవేళ హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేయాలంటే గనక, ఇప్పుడేంటి బయట కంట్రీస్ నుంచి వస్తున్నారంటే గనక మినిమమ్ వాళ్ళు లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఉంటాయి. లెవెల్ 2కి, లెవెల్ 3కి, లెవెల్ 4కి ఒక్కొక్క స్టేట్ వైస్‌న ఒక్కొక్క సాలరీ ఉంటది. ఆ సాలరీ తనకు పే చేసి తనను కొంచెం సాటిస్ఫై చేయాలి అంటే గనక ఎంప్లాయీ కొంచెం ఆహ్, అక్కడ ప్రాఫిట్ అనేది తగ్గుతది. ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే ఎంప్లాయీ తను ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండా ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోలేరు కదా! సో, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నా అంటే తన మీద ఎంతో కొంత తనకి బెనిఫిట్ ఉండాలి. ఆ బెనిఫిట్ అనేది ఇలా ఒకవేళ హెచ్-1బీ ఫైల్ చేసి రిస్క్ చేసి తను తీసుకొచ్చినా కూడా మేబీ ఇక్కడ తను ఎన్ని రోజులు ఉంటాడో కూడా గ్యారంటీ లేదనమాట. ఒకవేళ తను 1 ఇయర్ ఉంటాడా, 6 మంత్స్ ఉంటాడా అనేది. తనంత రిస్క్ చేసి 1,00,000 గవర్నమెంట్‌కి పే చేసి తను తీసుకొచ్చినా కూడా తను ఎన్ని రోజులు ఉంటాడనేది గ్యారంటీ లేదనమాట. అందుకని ఎవరు కూడా మేబీ కొంచెం రిస్క్ చేయట్లేదు. అందుకే హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ఫైలింగ్ బయట కంట్రీస్ నుంచి తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో, బయట కంట్రీస్ నుంచి హెచ్-1బీ రిజిస్ట్రేషన్ తక్కువ అయ్యుండొచ్చేమో గానీ, ఇక్కడ లోకల్‌లో ఎవరైతే ఎఫ్-1 వాళ్ళు, హెచ్-4 వాళ్ళు ఇంతకుముందు ఇండియాలో జాబ్ చేసి ఒక అవకాశం కోసం చూస్తుంటారు గదా! వాళ్ళకి గానీ ఎఫ్-1 స్టూడెంట్స్‌కి పర్టిక్యులర్‌లీ ఎందుకంటే వీళ్ళు 2 ఇయర్స్ చదువుకొని 3 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉంది గాబట్టి, వాళ్ళు చదువయిపోయిన వెంటనే లాటరీలోకి ఇన్ అయిపోయి ఫస్ట్ ఇయర్ లాటరీ పిక్ అయిపోతే బావుంటదనే అవకాశం కోసం చూసే వాళ్ళందరూ కూడా ఈ టైంలో లాటరీలో ఇన్ అవుతారనమాట. వాళ్ళు చూసుకోండి చాలా వరకు ఇప్పుడు జాబ్ ఉండేవాళ్ళండి. నేను మళ్ళీ ఎఫ్-1 వాళ్ళు ఈ రాంగ్ కన్సల్టెన్సీస్‌ని బేస్ చేసుకొని పిక్ అయిపోయి మళ్ళీ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. ఎవరైతే జాబ్ ఉందో వాళ్ళందరూ కూడా లాటరీలో ఈ టైంలో ఇన్ అవుతారు కాబట్టి, వాళ్ళకి మంచి అవకాశం అనమాట. ఎండ్ క్లయింట్స్ అందరూ కూడా చాలా వరకేందంటే, ఇప్పుడు ఈ కోకో కోలా కంపెనీ వీళ్ళందరూ ఏంటంటే, ఇంకా టైం ఉంది కదా! 3 ఇయర్స్ ఏద్దాంలే అంటారు. 3 ఇయర్స్‌లో వాళ్ళకి కాలేదనుకోండి హెచ్-1బీ మళ్ళీ ఇండియాకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయరే ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఓపీటీ, స్టెమ్ ఓపీటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా హెచ్-1బీ లాటరీలోకి ఇన్ అయ్యే అవకాశం ఉందనమాట. సో, వాళ్ళ కేటగరీ అనేది వాళ్ళు బేస్డ్ ఆన్ వాళ్ళకొచ్చే జాబ్‌ని బట్టి ఉంటది కాబట్టి, వాళ్ళు ఎంప్లాయర్ డిసైడ్ చేస్తారు కాబట్టి అది కాకపోతే లాటరీలో రిజిస్ట్రేషన్స్‌కి వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి, కంపల్సరీ ఈ ఇయర్ అయితే అప్లికేషన్స్ మరి అంత ఎక్స్‌పెక్టేషన్స్ హై కాదు గానీ, మేబీ లాస్ట్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే అవ్వుండొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాబులు పోతున్నాయి అంటున్నారు కదా! చాలా మంది డౌట్. జాబులు పోతున్నాయి అంటున్నారు గానీ, ఈ హెచ్-1బీ ఫైలింగ్ మళ్ళీ ఎలా జరుగుతుంది? జాబులు పోతే అసలు కొత్తగా జాబులు ఉంటేనే కదా హెచ్-1బీ రిజిస్ట్రేషన్ చేస్తారు. సో, ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుందంటే జాబులు పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. కానీ అవి కాంట్రాక్ట్ బేస్‌లో వస్తున్నాయన్నమాట. 3 నెలలు, 6 నెలలు అలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ఇక్కడ జాబ్ పోయిన వెంటనే 2 నెలల్లో జాబ్ కొట్టాలి. లేదంటే ఇండియాకెళ్ళిపోవాలి. ఆ 2 నెలల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో కాంట్రాక్ట్ జాబ్ వచ్చేస్తది. 3 నెలలు, 6 నెలల పక్కన పెట్టండి. ఖాళీగా ఉండకుండా జంప్ అయిపోతున్నారు అందులోకి. అందులో ఉండిపోతున్నారు. అందులో ఉండంగానే వేరే జాబ్ ఏదైనా వస్తే గనుక అలా అలా కాంట్రాక్ట్ చూసుకొని జంప్ అవుతున్నారు గానీ, ఫుల్ టైమ్ కాల్స్ ఎవ్వరికి వస్తలేవండి. నా సర్కిల్‌లో గాని నేను చూసిన వాళ్ళు గాని ఫుల్ టైమ్ చాలా తక్కువనమాట. ఎవ్వరైనా గూడా బయట ఏమంటున్నారంటే హెచ్-4 ఈఏడీ వాళ్ళని అండ్ ఎఫ్-1 వాళ్ళని అడుగుతున్నారు గానీ, హెచ్-1బీ వాళ్ళని ఎవరు అడగట్లేరు. ఎందుకో మరి ఆ విషయం ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు. ఎందుకంటే నేనెప్పుడు అలాంటి సినారియో ఫేస్ చేయలేదు. హెచ్-1బీ వాళ్ళని అడుగుతలేరు. హెచ్-4 ఈఏడీ వాళ్ళని, ఎఫ్-1 వాళ్ళని ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి. ఎందుకంటే మేబీ హెచ్-1 ఎక్స్‌టెన్షన్ టైమ్‌లో మళ్ళీ $1,00,000 కట్టాలి. ఈ కాన్సెప్ట్‌కి ఏమన్నా అలా ఆలోచించి మేబీ వాళ్ళని తీసుకుంటలేరేమో అని నా ఒపీనియన్ అనమాట. కాకపోతే ఏంటంటే హెచ్-1బీ వాళ్ళకి ఎవరు కూడా ఫుల్ టైమ్ కాల్స్ అస్సలొస్తలేవండి. కొంచెం జాబు సినారియో ఎట్లుందంటే కొంచెం కష్టమే ఉందనమాట. కాల్స్ అసలు తక్కువున్నాయి. జాబ్ పొజిషన్స్ తక్కువున్నాయి. ఇప్పుడు ఈ హెచ్-1బీ ఫైలింగ్ చేసేది కూడా బయట కంట్రీస్ నుంచి వాళ్ళ ప్రియారిటీ ఇప్పుడు లెవెల్ 3, లెవెల్ 4 వాళ్ళేంటంటే వాళ్ళు కొంచెం స్కిల్ బేస్డ్‌లో ఉంటారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ ఇక్కడ అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా $1,00,000 ఫీ గవర్నమెంట్‌కి పే చేసి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళ జాబ్ కానీ, వాళ్ళ కంపెనీ గాని రన్ చేయించుకోవాలి కాబట్టి ఆ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు తెప్పించుకుంటున్నారు. బట్ జాబ్స్ చూస్తుంటే గనక బయట కొంచెం మార్కెట్ కొంచెం డల్‌గానే ఉంది. దట్ టూ ఈ యుద్ధ వాతావరణంకి ఇప్పుడు ఏం జరుగుతుందనేది తెలీదనమాట. సినారియో ఎట్లుందంటే ఇప్పుడు కొంచెం టఫ్‌గానే ఉందనమాట. ఇండియాలో ఎవరైతే మంచి పొజిషన్‌లో ఉంటారో వాళ్ళకి ఒకవేళ హెచ్-1బీ పిక్ అయ్యి ఈ టైంలో రావాలా? ఈ టైంలో వస్తే ఏమైతదనే డౌట్ అయితే చాలా మందికుందనమాట. నా సజెషన్ చాలా వరకేంటంటే సైలెంట్‌గా ఎళ్ళిపోతున్నారు కొంతమంది. కొంతమంది చెప్పుతూ వెళ్తున్నారు. కొంతమంది సైలెంట్‌గా ఎళ్ళిపోతున్నారు. మంచిగా జాబ్స్ లే ఆఫ్ అయ్యి కొంతమంది ఎళ్ళాయి అంటున్నారు. వాళ్ళు మాత్రం ఏంటి వాళ్ళు చెప్పుకుంటేనే తెలిసింది మనకి జాబ్ పోయిందని చెప్పేసి. మన సర్కిల్‌లోనే ఎలా అయినా తెలుసుకుంటే. కొంతమంది సైలెంట్‌గా అంటే ప్రిపేర్డ్‌గా ఉన్నప్పుడే మంచిగా ప్లాన్ చేసుకొని ఎళ్ళాలి. హడావిడిగా మూవ్ అవ్వడం కరెక్ట్‌గా లేననుకునే వాళ్ళు మాత్రం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మూవ్ అవుతున్నారనమాట. ఎళ్ళడం అయితే ఎళ్తున్నారు. వాళ్ళెలా ఎళ్తున్నారనేది మాత్రం కొంతమంది చెప్తేనే తెలుస్తుంది గానీ, కొంతమంది ఈ సోషల్ మీడియాలో చెప్పడం వల్ల అట్లా తెలుస్తుందనమాట. సో,
అలా ఉంది సినారియో. ఎవరైతే ఇండియాలో మంచి పొజిషన్‌లో ఉంటారో వాళ్ళు కొంచెం టైం తీసుకుంటే మేబీ నెక్స్ట్ ఇయర్‌కి సెట్ అయిద్దేమో అని. నెక్స్ట్ ఇయర్‌కి ఏమన్నా బావుండొచ్చేమో అనేసి. నా ఒపీనియన్ ఏందంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను అదే చెప్తున్నాననమాట. ఇప్పుడు కొంచెం సెట్ అవుతది. ఇప్పుడిప్పుడే ఈ రూల్స్ అన్నీ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి ఇది 2026కి, 27కి ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి దీని తర్వాత ఏం చేంజెస్ జరిగినా కూడా కొంత లిమిటెడ్ చేంజెస్ మేబీ అయ్యుండొచ్చు. కాకపోతే ఈ చూడండి లాటరీ, ఈ వేజ్ లెవెల్ ఇవంతా ఇంతకంటే మేబీ ఎక్కువ చేంజెస్ రాకపోవచ్చు. టోటల్‌గా హెచ్-1బీ బ్యాన్ అంటున్నారా? అది కొంచెం టైం పడతది. అది ఎప్పుడైతదో అసల నిజంగా బ్యాన్ అయితే ఎంత నష్టమవుతదో అదంతా కూడా మనం ప్రాసెస్ అంతా చూసుకున్నాం. బ్యాన్ అయితే ఇక్కడ ఎకానమీకి చాలా దెబ్బతింటది. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొంచెం ఈ చేంజెస్ అయిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ కాబట్టి 2026, 2027కి గాను కొంచెం టఫ్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఆర్ఎఫ్ఈలు పడే ఎక్కువ అవకాశాలున్నాయంటే, ఈ మార్చ్ 4 నుంచి మార్చ్ 19 వరకు ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతాయో, ఆ మార్చ్ ఎండింగ్‌లో ఎలాగో రిజల్ట్ వస్తదనమాట. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగో యూఎస్‌సీఎస్‌కి పిటిషన్ ఏసుకున్న తర్వాత క్యూలోకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆర్ఎఫ్ఈ పడినా గానీ, ఆర్ఎఫ్ఈ పడకపోయినా గానీ, వాళ్ళ రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత కొంతమంది ఆర్ఎఫ్ఈ పడిన వాళ్ళు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు గదా! సో, వాళ్ళు ఏదైనా సినారియోస్ ఫేస్ చేసుకొని, వాళ్ళు ఏదో ట్విట్టర్‌లోనో ఏదైనా వాళ్ళ కామెంట్స్ షేర్ చేసుకుంటే తప్పించి, మనకి ఒరిజినల్‌గా ఏం జరుగుతుందనేది ఎగ్జాక్ట్‌గా తెలీదనమాట. మనం దానికోసం వెయిట్ చేయాలి అంటే గనక, ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్‌లోకి మనకి ఒక క్లారిటీ వచ్చేస్తది. ఎన్ని అప్లికేషన్స్ ఫైల్ అయినయి, ఏంటి అనేసి. దాన్ని బట్టి మనకి ఫర్దర్ ప్రోగ్రెస్ కూడా తెలిసిద్ది. ఎందుకంటే చాలా వరకు క్యూలో ఇంకా లాస్ట్ ఇయర్ వాళ్ళయి కూడా ఉన్నాయని చెప్పా కదా! మా ఫ్రెండ్ వాళ్ళయి లాస్ట్ ఇయర్ ఇంకా క్యూలోనే ఉన్నాయి. వాళ్ళది ఇంకా రాలేదు ఏం జరుగుతదనేసి. సో, ఇదేంటంటే మనం అంతా అంచనా వేసుకునే దానికి వరకే. ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తేనే తెలుస్తదనమాట. సో, ఇప్పుడు సినారియో అయితే అలా ఉందనమాట. కొంచెం టఫ్ సినారియోనే ఉందనమాట. థర్డ్ వన్ వచ్చేసి టెక్సాస్ నుంచి, ఫ్లోరిడా నుంచి హెచ్-1బీ వేయొద్దు ఫ్రీజ్ చేసేశారు. అది కూడా మే 2027 వరకు. సో, టెక్సాస్ నుంచి హెచ్-1లు ఏయడానికి ఛాన్సెస్ లేదా అంటే గనక ఉంది. అదేంటంటే స్టేట్ ఫండింగ్ ఏవైతే లైక్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్‌కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి హెచ్-1బీ వేయకూడదు గానీ, ఈ ఫెడరల్‌కి సంబంధించి అంటే ఇవి హెచ్-1బీ ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఫెడరల్‌కి సంబంధించినియి. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ ప్రాసెస్ నడుస్తదనమాట. అదేంటంటే ఒక యూట్యూబర్ లేడీ అప్పుడు బాగా రిసర్చ్ చేసింది కదా! ఆ టైంలో ఏంటంటే కొన్ని కంపెనీస్ ఈ షెల్ కంపెనీస్, పేపర్ కంపెనీస్ మాత్రం అంటే వాళ్ళ పేపర్‌లోనే ఉంటాయి. అవి కంపెనీస్ డైరెక్ట్‌గా ఉండవనమాట. ఫిజికల్ కంపెనీస్ కావనమాట. అలాంటి కొన్ని రిసర్చ్‌లో బయటపడి అవి కొంచెం ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోరిడా వాళ్ళు అనౌన్స్ చేశారు. తర్వాత టెక్సాస్ గవర్నర్ అనౌన్స్ చేశారు. ఏవైతే స్టేట్‌కి సంబంధించిన కంపెనీస్ కానీ, యూనివర్సిటీస్‌కి కానీ ఈ హెచ్-1బీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేయొద్దు. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళయి కొంచెం జరుగుతుందనమాట. ఎందుకు అప్లై చేశారు? ఏంది అని చెప్పి వాళ్ళని కొంచెం ఎగ్జామినేషన్ చేస్తున్నారనమాట. అంతే తప్పించి కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 85,000 ఈ ఫైల్స్ ఉన్నాయి గదా! వీటిలో ఏ చేంజెస్ లేవనమాట. యాజ్ యూజువల్ ఇవి నడుస్తాయనమాట. ఇవేంటంటే ప్రైవేట్ కంపెనీకి సంబంధించినయి కాబట్టి ఇవి ఫెడరల్‌కి సంబంధించినయి. యూఎస్‌సీఎస్ వాళ్ళ అప్రూవల్స్ ద్వారా జరిగాయి కాబట్టి ఇందులో ఏ చేంజెస్ లేవనమాట. అవేంటంటే క్యాబ్ ఎగ్జామ్షన్స్ అవి సెపరేట్‌గా ఏంటంటే ఇవి డాక్టర్స్ కానీ, ఈ అథ్లెటిక్స్ సంబంధించి గానీ, ఏదైనా నర్సులు గానీ, కాలేజీ లెక్చరర్స్ కానీ, అలాంటి వాళ్ళు హెచ్-1బీ చేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి సంబంధించినయి అవన్నీ హోల్డ్‌లో పెట్టారనమాట. యాజ్ యూజువల్ ప్రైవేట్ కంపెనీస్ అన్నిటి కూడా టెక్సాస్ నుంచి హెచ్-1బీస్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ మార్చ్ 4థ్ స్టార్ట్ అయింది. మార్చ్ 19కి అయిపోతది. మార్చ్ ఎండింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తదనమాట. ఎవరెవరు లాటరీ పిక్ అయ్యారు ఏంటి అనేసి. ఎందుకంటే జూన్ 30 లోపల మళ్ళీ వాళ్ళు యూఎస్‌సీఎస్‌కి హెచ్-1బీ పిటిషన్ వేసుకోవాలి. దాని తర్వాత ఒక క్యూలోకెళ్ళిన తర్వాత ఇంకా ఆ క్యూలో అనేది టైం అనమాట. వాళ్ళ ఆర్ఎఫ్ఈ పడకపోతే తొందరగా వచ్చేది. ఆర్ఎఫ్ఈ పడితే లేట్ అయితది. ఒక్కొక్క సంవత్సరాలు కూడా పడుతున్నాయనమాట. వస్తే గనక జూలై సెకండ్ వీక్ నుంచి రావడం స్టార్ట్ అవుతాయి అప్రూవల్స్. వాళ్ళు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని కొంతమంది రావాలి అనుకుంటే గనక అక్టోబర్ సెకండ్ లైక్ అక్టోబర్ ఫస్ట్ వీకో, సెకండ్ వీక్‌లో వస్తారనమాట యూఎస్‌కి. జాబ్‌లోకి సెట్ అయిపోతారు. ఫైనల్ సమ్మరీ ఏంటంటే $1,00,000 ఫీ కడతాం కదా! దాంట్లో అయితే ఏ చేంజెస్ లేవు. ఇప్పటికైతే ఏ అప్డేట్స్ లేవు. బయట కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీ $1,00,000 కట్టాల్సిందే. ఇక్కడ యూఎస్‌లో ఉండేవాళ్ళైతే $1,00,000 కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయినాయి కదా! ఆ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నాయని చెప్పి దాంట్లో ఎస్ఓసీ కోడ్ అనేది మెయిన్ రూల్. అంటే లైక్ ఇప్పుడు లాటరీ టైమ్‌లో సబ్మిట్ చేస్తాం కదా డీటెయిల్స్. కంపల్సరీ ఆ డీటెయిల్స్ పిటిషన్ ఫైల్ చేసే టైంలో కూడా మ్యాచ్ అవ్వాలి. ఎస్ఓసీ కోడ్, వేజ్, లొకేషను, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా అంటే అవి కంపల్సరీ మ్యాచ్ అవ్వకపోతే గనక ఈ ఆర్ఎఫ్ఈ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కొంచెం ఆర్ఎఫ్ఈ పడేటట్టుంటే గనక ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కోలా ఉంటది. కొన్ని వాటికి ఆన్సర్స్ ఉంటాయి. కొన్ని వాటికి ఆన్సర్స్ ఉండవనమాట. అవి కంపల్సరీ మొత్తం ఎంప్లాయరే చేయాలి. కొన్నేంటంటే ఎంప్లాయరే లాటరీ సబ్మిట్ చేసే టైంలోనే డీటెయిల్స్ కొన్ని ప్రాపర్‌గా చెక్ చేసుకొని, ఏవైతే అప్పుడు ఉంటాయో పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు అవే ఇస్తే గనక తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎగ్జాక్ట్‌గా
ఏంటనేది ఎంప్లాయర్‌కే తెలుసనమాట. మొత్తం ఎంప్లాయరే చేస్తారు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్స్, ఈ పిటిషన్స్ అన్నీ కూడా ఎంప్లాయర్‌కి. మోస్ట్ ప్రాబబ్లీ హెచ్-1బీ వాళ్ళు తక్కువ ఇన్వాల్వ్ అవుతారనమాట. జాబ్ పొజిషన్స్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి ఇక్కడ. జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, వస్తున్నాయి అంటున్నారు గానీ పోయేయి పోతున్నాయి, వచ్చేయి వస్తున్నాయి గానీ కాంట్రాక్ట్ బేస్‌లో కొంతమంది చాలామంది చూసిన వరకు ఫుల్ టైమ్‌లో కంటే కూడా కాంట్రాక్ట్ బేస్‌లో ఎక్కువ మందిని చూసాననమాట నేను. ఎక్కువ కాంట్రాక్ట్ బేస్‌లోనే ఉంటున్నారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.